చావా. మీలో చాలా మంది చావా మూవీ చూసే ఉంటారు. అండ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ సీన్ చూసి ఏడ్చే ఉంటారు. కానీ చావా మూవీలో చూపెట్టింది చాలా తక్కువ. ఎందుకంటే ఔరంగజేబ్ ఉత్తి కళ్ళు, గోర్లు, నాలుక అలానే ఉప్పు పెట్టి సంభాజీ మహారాజ్ని టార్చర్ చేయలేదు. దానికంటే దారుణంగా యూరినేట్ చేసి అవమానించాడు. చర్మం తీసి చిత్రహింసలు పెట్టాడు. ఈ వీడియో చూశాక చావా మూవీలో ఇవన్నీ ఎందుకు చూపెట్టలేదు అనే డౌట్ వస్తుంది. అలానే ఒకవేళ సంభాజీ మహారాజ్ యొక్క బామ్మర్ది గనోజీ శిక్రే మోసం చేయకపోతే ఏమవుతుంది? ఈ వీడియోలో సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం. అలానే చావా మూవీలో చూపెట్టని మరిన్ని దారుణాల గురించి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, 14 మే 1657 చావా అంటే సింహం యొక్క కొడుకు పుట్టారు. అతనే ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఇతను శివాజీ మహారాజ్ అలానే సాయిబాయి గారికి పుట్టారు. సంభాజీ మహారాజ్ 2 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ తల్లి సాయిబాయి చనిపోయారు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ని పెంచి పెద్ద చేసింది రాజమాత జీజాబాయి. శివాజీ మహారాజ్ని ఏ విధంగా వీరుల్లాగా పెంచారో అలానే సంభాజీ మహారాజ్ని పెంచారు. అందుకే సంభాజీ మహారాజ్కి కూడా స్వరాజ్ని స్థాపించాలని చిన్నప్పటి నుండి ఉండే. 9 ఏళ్ల వయసులోనే ముఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ సంభాజీని బంధించి తీసుకొని వెళ్తాడు. కానీ అతని తెలివితేటల వల్ల అక్కడి నుండి తప్పించుకొని తిరిగి మరాఠా సామ్రాజ్యానికి వచ్చాడు. 1681లో శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజ్ ఛత్రపతిగా పట్టాభిషేకం పొందాడు. అప్పటికి ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్షిణ భారతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూశాడు. కానీ సంభాజీ మహారాజ్ అది జరగనివ్వలేదు. తన తండ్రి ఎలాగైతే స్వరాజ్యం కోసం పోరాడాడో అలానే సంభాజీ మహారాజ్ కూడా చిన్నప్పటి నుండి పోరాడాడు. ఎన్నో యుద్ధాలు సంభాజీ మహారాజ్ గెలిచారు. 1689లో సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ని చంపుదామని నిర్ణయించుకుంటాడు. అలానే ప్రణాళికని వేసుకుంటాడు. ఇంకా ఔరంగజేబ్ని చంపడానికి సంగమేశ్వర్ వస్తారు. కానీ సంభాజీ మహారాజ్ దగ్గర కేవలం 150 మంది సైనికులే ఉండే. ఇంకా తన సొంత బామ్మర్ది అయిన గనోజీ సంభాజీ మహారాజ్ని మోసం చేసి ఔరంగజేబ్ మనుషులతోని చేతులు కలుపుతాడు. సంభాజీ మహారాజ్ నివసించే ప్రాంతం గురించి ఔరంగజేబ్ మనుషులకి చెప్తాడు. అలా ముఘల్ సైన్యం వెనుక నుండి వచ్చి సంభాజీ మహారాజ్ని పట్టుకుందాం అనుకుంటారు. అయినా కూడా సంభాజీ మహారాజ్ ఉత్తి 150 మంది సైన్యం పెట్టుకొని ఎన్నో వేల ముఘల్ సైన్యంతోని కొట్లాడతాడు. చివరి వరకు పోరాడి ముఘల్ సైన్యంని సగం చేస్తాడు. అలానే బాణాలతో దాడి చేయగానే మరాఠా సైన్యం మెల్లమెల్లగా తగ్గిపోయింది. సంభాజీ మహారాజ్ చేతులు ఖాళీగా ఉంటే ఓడిపోతారు అని సంఖ్యలతో సంభాజీ మహారాజ్ని బంధిస్తారు. ఇంకా ముఘల్ నాయకుడైన ఔరంగజేబ్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇంకా ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్కి 3 కండిషన్స్ పెడతాడు. మొదటిది, నీకంటే ఔరంగజేబ్ గొప్పవాడు అని ఒప్పుకోవాలి. రెండవది, నీకాడ ఉన్న కోటలు నా అధీనం చేయాలి. మూడవది, నువ్వు నీ ధర్మాన్ని వదిలి ముస్లింగా మారాలి. అలానే నీకాడ పని చేస్తున్న ముస్లిం పేర్లు చెప్పాలి. ఒకవేళ ఈ కండిషన్స్ ఒప్పుకుంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తా అంటాడు. కానీ సంభాజీ మహారాజ్ అందులో ఒక్క కండిషన్ కూడా ఒప్పుకోడు. ఇంకా ఔరంగజేబ్ని మరాఠా సైడ్ వచ్చేయి, నువ్వు నీ ధర్మం కూడా చేంజ్ చేయకు అని సంభాజీ మహారాజ్ అంటాడు. అది విన్న ఔరంగజేబ్కి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇంకా అతను పెట్టిన కండిషన్స్ ఒప్పుకోలేదు అని 40 రోజులు దారుణంగా ఊహించని విధంగా టార్చర్ చేస్తాడు. ఫస్ట్ సంభాజీ మహారాజ్ కళ్ళు ఐరన్ రాడ్స్ తో కుచ్చి తీస్తారు. తర్వాత నాలుక, గోర్లు, చేతివేళ్లు, కాళ్ళవేళ్లు. ముఘల్ సైన్యంతో సంభాజీ మహారాజ్ పైన మూత్ర విసర్జన చేయించారు. చెప్పులతో కొట్టారు, ఊంచారు, చర్మం తీశారు. కానీ నోట్లో నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఎంత బాధ పెట్టినా కూడా ధర్మం చేంజ్ అవుతా అనలేదు. ఇంకా ఔరంగజేబ్కి అలసట వచ్చి ఏం చేసినా నోరో తెలుస్తలేడని చివరికి సంభాజీ మహారాజ్ని అలానే అతనితో బంధించిన కవి కలాష్ని తల నరికేశారు. ఇలా 40 రోజులు చిత్రహింసలు పెట్టి సంభాజీ మహారాజ్ని చంపుతారు. కానీ ఏ రోజు కూడా ధర్మం చేంజ్ అవుతా అనే మాట రాలేదు. ఇక్కడ సంభాజీ మహారాజ్ని బంధించారు అంటే అది అతని బామ్మర్ది గనోజీ చేసిన మోసం. ఒకవేళ అతను మోసం చేయకుండా ఉంటే దాని తర్వాత రోజే ఔరంగజేబ్ని చంపుతుండే. ఇంకా దేశం మొత్తం స్వరాజ్యాన్ని స్థాపిస్తుండే. ఇంకా ముఘల్స్ అనే పేరు కూడా వినబడకపోతుండే. ఈ దేశంలో ఉన్న అన్యాయం ఆ రోజే కొట్టుకొని పోతుండే. గనోజీ ఒకరోజు సంభాజీ మహారాజ్కి ఒక వరం అడుగుతాడు. కానీ సంభాజీ మహారాజ్ అది ఇవ్వడు. ఇంకా ఆ కోపంతో గనోజీ ఔరంగజేబ్తో చేతులు కలుపుతాడు. ఇంకా గనోజీ అడిగిన వరం ఏంది అంటే
కొంకన్ రాజ్యం యొక్క ఆధిపత్యం. కానీ సంభాజీ మహారాజ్ అది ఇవ్వడు. అలా సంభాజీ మహారాజ్ 11 మార్చ్ 1689లో చనిపోయారు. ఇంకా సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మెల్లమెల్లగా ముఘల్ సామ్రాజ్యం కుప్పకూలిపోతూ వచ్చింది. ఇంకా ఔరంగజేబ్ 3 మార్చ్ 1707లో చనిపోయాడు. ఇలా సంభాజీ మహారాజ్ అతని జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేశాడు. ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఒక్క వీడియో చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో గైస్, మీరు చేసే ఒక్క లైక్ వల్ల మేము మోటివేట్ అవుతాం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.